ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు సాయి వాక్కు, సాయి సందేశం. నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలు అయింది. నేనెవరికి చెప్పుకోను? ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు సాయి భక్తులైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని అయితే ఈరోజు కథ రూపంలో తెలియజేస్తున్నానండి. అమూల్యమైన మా నాన్నగారికి అనుభవాలను చదివిన తర్వాత శ్రీ సాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయని మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. నేను ఒకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొంది ఉండకపోవచ్చునని, కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించటం వల్ల ఆయన వారసత్వంగా అనుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయి భక్తులందరికీ కూడా వివరించాలని, కొన్ని అనుభవాలను ఖచ్చితంగా పొందే ఉంటారని అన్నది. ఆ అనుభవాలను పంచుకోవటం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అంది. ఆ భక్తురాలు ఇచ్చిన ఆ సలహా నన్ను కదిలించటంతో ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను. నా పూర్తి పేరు వీరేంద్ర. మా పేర్ల వెనక ఒక చిన్న కథ కూడా ఉన్నది. మా ముత్తాతగారు తన కొడుకులందరికీ కూడా తమ పేరు చివర ద్రా అనే అక్షరం వచ్చేట్టుగా పెట్టారు. అలా నామకరణం చేయటానికి మూల కారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీ ఠాగూర్ యునైటెడ్ కింగ్ యూకే వెళ్లే ముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాతగారి బంగ్లాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా ముత్తాతగారి కుటుంబానికి ఆంగ్లేయులు ఆచార వ్యవహారాలన్నీ కూడా బాగా తెలుసు కాబట్టి వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన అక్కడకు వచ్చారు. ఠాగూర్ గారికి జ్యోతిష్యం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆయన మా ముత్తాతగారి జాతక చక్రం వేసి తాత్కాండ కుటుంబం వారంతా కూడా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారని, అందుచేత వారంతా కూడా ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలని చెప్పారు. ఆ విధంగా తన కొడుకులకు అలా పేరు చివర ద్రా అనే అక్షరం వచ్చేలా పేరు పెట్టడానికి ఆయన ముత్తాత గారిని ప్రభావితం చేశారు. అయితే మా ముత్తాత గారికి దానికి ఒప్పుకొని ఉండవచ్చు. అయితే ఆయన తన కొడుకులకు రామచంద్ర, మా తాతగారు జ్ఞానేంద్ర అని నామకరణం చేశారు. మా తాతగారు తన కుమారులిద్దరికీ కూడా సత్యేంద్ర, జ్యోతేంద్ర అని నామకరణం చేశారు. ఆ తర్వాత జ్యోతేంద్ర తన కొడుకులకు రవీంద్ర, మా అన్నగారి పేరు వీరేంద్ర అని, రవీంద్ర తన కొడుకులకు దేవేంద్ర అని, నేను నా కొడుకులకు మహేంద్ర అని పేర్లను పెట్టడం జరిగింది. నా చిన్నతనం నుండి నేను ప్రతి గురువారం సాయంత్రం కూడా మా ఇంట్లో జరిగే సాయిబాబా హారతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేను మొట్టమొదటిసారిగా నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు నా స్నేహితులు అమర్ భగతాని, శశి భాటియాలకు కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా భార్య కూడా సాయి భక్తురాలు కావటం నా అదృష్టం. ఆమె తన 5వ ఏట నుండి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటోంది. ఆమె తన 5 సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది. మా వివాహం అయిన తర్వాత మేము మా అత్తగారి ఫ్లాట్లోనే నివసించడం మొదలుపెట్టాము. మా అత్తగారు, నా భార్య ఇద్దరూ కూడా నా సాయి భక్తులు అవ్వటంతో నా సాయి సంస్కారం ఇంకా వృద్ధి చెందింది. ఓం సాయిరామ్. అలాగే షిరిడీలో గురు పౌర్ణమి. షిరిడీలో జరిగే గురు పౌర్ణమి ఉత్సవాలకి మా అత్తగారితో కూడా కలిసి వెళ్ళడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా
18 గురు పౌర్ణమి ఉత్సవాలకు హాజరయ్యాను. షిరిడీలో గురు పౌర్ణమి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ ఉత్సవాలలో అఖండ పారాయణ అంటే మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా శ్రీ సాయి సచ్చరిత్ర పవిత్ర గ్రంథాన్ని చదవటం ఒక అంశం. ఆ కార్యక్రమంలో పాల్గొనదలిచిన సాయి భక్తులందరూ కూడా తమ తమ పేర్లు ఇస్తే ఆ పేర్లలోంచి డ్రా ద్వారా 54 పేర్లు తీసి శ్రీ సాయి సచ్చరిత్ర అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. అలా ఒక గురు పౌర్ణమి నాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు నాకు 9వ నెంబరు కేటాయించబడింది. దీని అర్థం నేను శ్రీ సాయి సచ్చరిత్రలోని 9వ అధ్యాయం చదవాలి అని. ఈ అధ్యాయంలోని సాయిబాబా తర్కాండ్ కుటుంబానికి గల భక్తి ప్రేమల గురించి వివరణ అనేది ఉంది. అది నాకు మహా ఆనందం కలిగించింది. మసీదులో నా భాగం పారాయణ పూర్తి చేశాక నాకు ఒక కొబ్బరికాయ శ్రీ సాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి. ఈ ఫోటోని లామినేషన్ చేయించి ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజు పూజించుకోవటానికి మా ఇంట్లోనే ఉంచాము. ప్రతిరోజు ఉదయాన్నే నేను నిద్ర నుండి లేవగానే ఈ బాబా ఫోటో ముందు నిలబడి నమస్కారం చేసుకొని శ్రీ సాయిని ఓ సాయి, నేను నిన్నెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు అని అనుకుంటూ ఉంటాను అని ప్రార్థిస్తూ ఉంటాను. అపురూపమైన వెండి బరిణె. తరతరాలుగా తర్కాండ్ కుటుంబానికి శ్రీ సాయిబాబా తన ఆశీస్సులను అందజేస్తూనే ఉన్నారు. శ్రీ సాయిబాబా మా కుటుంబ దైవం. ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము అనుక్షణము ఆయన అనుగ్రహాన్ని చవిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది. నేను ఇప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. అది 1973వ సంవత్సరం నవంబర్ నెల దీపావళి రోజులు. నేను పనిచేసే కంపెనీ వారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండ్ పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేను అక్కడ లండన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చి వరకు ఉండాలి. అందుచేత అవసరమున్న అన్నీ సర్దుకోవటం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండన్ చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊది పెట్టుకుని వెళ్ళటం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. సోమవారం ప్రొద్దున్నే ఆఫీస్కు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గర బాబా ఊది లేదని గ్రహించి ఎంతో నిరాశపడ్డాను. అంతలోనే నా భార్యకు ట్రావెలింగ్ సూట్ కేసు సర్దేటప్పుడు మొట్టమొదటి బాబా ఊది ప్యాకెట్ పెట్టి ఆ తర్వాతనే మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తొచ్చింది. వెంటనే నేను వెళ్ళి సూట్ కేసు మొత్తం ఖాళీ చేసి చూడగా ఊదీ ప్యాకెట్ కనిపించింది. అది 5 నెలల వరకు నాకు సరిపోతుంది. లండన్లో ఈ చిన్న ఊదీ ప్యాకెట్టే నాకు పెద్ద అండ. ఉద్యోగరీత్యా ముంబైలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని. అందుచేత ముంబై తిరిగి వెళ్ళగానే ఊదీ దాచుకునేందుకు ఒక వెండి భరణి కొనాలని నిర్ణయించుకున్నాను. లండన్లో ట్రైనింగ్ పని పూర్తి చేసుకుని మార్చి నెలలో ముంబై తిరిగి వచ్చాను. నా భార్య అత్తగారితో కలిసి వెండి భరణి కొనడానికి ముంబైలోని గిర్గావ్లో ఒక షాప్కు వెళ్ళాను. ఆ షాప్లోని అబ్బాయి 7-8 వెండి భరణులను చూపించాడు. కానీ అన్ని భరణులకు మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి. మాకు అలా మూత విడిగా రాకుండా భరణతోనే ఉండేలాగా కావాలని చెప్పాను. అప్పుడు షాపు యజమాని భరణి ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తానని చెప్పాడు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వటం ఎందుకని ఆలోచించి మరో షాప్లో చూద్దామని పక్క షాప్లోకి వెళ్ళాము. ఆ పక్క షాప్ అతనికి నాకు ఎటువంటి వెండి భరణ కావాలో వివరించాను. షాపు యజమాని పాత భరణ అయినా పర్వాలేదా అని అడిగాడు. పాత భరణ అంటే ఏమిటని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు, వాటిలో మీకు కావలసిన వెండి భరణ ఉండవచ్చని అన్నాడు. ఇది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పాత భరణే తీసుకొచ్చాక చూసి ఆ తర్వాత వద్దని చెప్పచ్చులే అని అనుకొని సరే తీసుకురండి చూస్తాను అని చెప్పాను. ఆ షాప్ యజమాని మాకు ఎలాంటి భరణి కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చిచ్చాడు. ఆ వెండి భరణిని చూడగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా ముఖంలో భావాన్ని చూసి షాప్ యజమాని, అయ్యా, ఒకవేళ మీరు కోరుకునే భరణి ఎలాంటిదే అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
దీనికి మెరుగు పెట్టించి క్రొత్త దానిలా తయారు చేసి ఇస్తాను అన్నాడు. పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్నాడు అనిపించింది. తర్వాత ఆ వెండి బెరణ మూత తెరిచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. దాని వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా భార్య, అత్తగారు నన్ను చూసి ఏమైంది, ఎందుకు అలా ఉండిపోయావు, ఏం జరిగింది అని ఆతృతగా అడిగారు. వారికి ఆ భరిణను చూపించగానే వాళ్లకు కూడా నోట మాట రాలేదు. ఆ వెండి భరిణ మూతకు లోపల వైపు బాబా ఫోటో అతికించి ఉంది. ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. అంత చిన్న భరిణలో బాబా ఫోటో ఎవరు అతికిస్తారు? అది 1974 సంవత్సరం. అప్పట్లో ఇప్పుడు ఉన్నంతమంది బాబా భక్తులు లేరు. పైగా బాబాపై భక్తి శ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం. భక్తులు గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు మొదలైన దేవుళ్ళు విగ్రహాలు పెట్టుకుంటూ ఉండేవారు. కానీ అందుచేత ఎవరైనా బాబా భక్తుడు అంత శ్రమ తీసుకొని ఆ భరిణిలో బాబా బొమ్మ అతికించాడంటే నమ్మశక్యం కాలేదు. షాపు యజమాని ఆ వెండి భరిణకు మెరుగు పెట్టించి ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే ఉంది. మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు బొమ్మలు ఉన్నాయి. అవి కొంతకాలమైన తర్వాత నల్లగా మారాయి. కానీ ఈ వెండి భరిణ మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే ఉంది. ఆ భరిణ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బాబా ఊది ఎప్పుడు పెట్టుకుందామని దానిని తెరిచినా నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది. ఒక్కసారి జరిగిందంతా గుర్తు చేసుకుంటే బాబా నా కోసమే ఆ భరిణను తయారు చేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. నేనే కనుక క్రొత్త వెండి భరిణను ఆర్డర్ చేసి ఉంటే అందులో బాబా ఫోటో ఉండేది కాదు. అలా తర్కండ్ కుటుంబంలో మూడవ తరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇలా బలపడింది. ఓం సాయిరామ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథలు మరికొందరు సాయి భక్తులు వినాలి అంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఇంత అద్భుతమైన బాబా గారి లీలల్ని మనం ఒక 2-3కైనా షేర్ చేసుకోవటం వల్ల మనకి ఎంతో సంతోషం, ఆనందంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.